మీరు నన్ను ప్రశ్నించిన answer is this. మొదటి సమాధానం ఇదండి. You should accept, or you must accept, or you have to accept Jesus Christ as your personal savior because of this first reason. యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి మొదటి కారణం ఇదేనండి. Because in God no fault. ఎందుకంటే దేవుళ్ళో ఏ నింద లేదండి. In other words, వేరే మాటలు చెప్పాలంటే Jesus Christ is the only faultless God. నిర్దోషమైన కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. There is no fault in Jesus Christ. ఏ నింద లేదండి. Why should you have questioned me? Why should you accept Jesus Christ as your personal savior? మీరు నన్ను ప్రశ్నించుండొచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా ఎందుకు అంగీకరించాలి అని. And listen to me, this is my answer. ఇది నా సమాధానం. Because ఎందుకంటే our Lord Jesus Christ is a faultless God. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిందారహితుడండి. Many people tried their best to find fault in Jesus Christ. చాలా మంది దేవుళ్ళలో ఆ యొక్క తప్పులు ఎతకడానికి ప్రయత్నించారు. But కానీ they found no fault in Jesus Christ. యేసుక్రీస్తు వారిలో ఒక్క తప్పు కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. That's what I say. You accept Jesus Christ as your personal savior. అందుకే నేను చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి.